ఫిబ్రవరి 5వ తారీఖున జరగబోయే ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీని దక్కించుకోవడానికి ఇటు ప్రతిపక్ష పార్టీ బీజేపీ, అధికార పక్ష పార్టీ ఆపు రెండూ కూడా తీవ్ర ప్రయత్నాలైతే చేస్తున్నాయి. ఇప్పటికే రాజకీయంగా అనేక విధాలుగా అయితే విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా పోటీకి దిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెసు, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేయాల్సింది. కానీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఈ రెండింటి మధ్య సయోధ్య కుదరకపోవడం వల్ల ఇండీ కూటమే ముక్కలయ్యే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఎప్పుడైతే హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకోకుండా సపరేట్‌గా పోటీ చేసిందో కాంగ్రెసు, అప్పుడే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ని పక్కన పెట్టేసింది. దీంతో ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎటు పాలుపోలేని పరిస్థితి. అయితే రాహుల్ గాంధీ అయితే ప్రచారానికైతే దిగారు. ఇప్పుడు జై భీమ్ అనే ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే ద్రవ్యోల్బణం తగ్గిస్తానని తప్పుడు వాగ్దానాలు చేస్తూ అనేక విధాలుగా ప్రజల్ని మభ్యపెడుతున్నారో, అదే దారిలో అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే దారిలో వెళ్తున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలకి ఏమీ చేయవు. ఇంకా పేదరికాన్ని పెంచుతూనే ఉన్నారు. పేదలు పేదలుగానే ఉన్నారు, ధనవంతులు ధనవంతులుగానే ఉన్నారు. కాంగ్రెస్ అలా కాదు. షీలా దీక్షిత్ కాలంలో చాలా అభివృద్ధి చేసింది కాంగ్రెసు. అలాగే మళ్ళీ గెలిపిస్తే గనక ఇంకా అభివృద్ధి చేస్తాం. ఏదైతే బీజేపీ ఈ ఢిల్లీని ఫ్రాన్స్ విధంగా చేస్తామన్నారో, సింగపూర్లా చేస్తామన్నారో, కాంగ్రెస్ ఆ విధంగా చేసి చూపిస్తుంది మీకు. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారు అయితే అనడం జరిగింది. అలాగే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తరపు నుంచి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా రాహుల్ గాంధీకి అయితే కౌంటర్ ఇచ్చారు.